వ్యూవర్స్ వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజైతే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ యనమల రాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఓకే సార్, ఈ రోజైతే నేను ఒక కొత్త టాపిక్తో వచ్చేసాను. సో చాలా మంది ఇన్వెస్టర్స్ చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? అసలు రియల్ ఎస్టేట్లో మనము పెట్టుబడులు ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి సార్. సో రియల్ అనేదే నిజం. మ్మ్. ఒక నిజమైన స్థిరమైన ఆస్తిని కలిగి ఉండడం రియల్ ఎస్టేట్. వావ్ సూపర్. చాలా మంది ఏమనుకుంటారు అమ్మడం కొనడం రియల్ ఎస్టేట్ అనుకుంటారు. అవును సార్. అమ్మడం కొనడం రియల్ ఎస్టేట్ కాదు. ఓకే. ఒక నమ్మకమైన ప్రాపర్టీని, ఒక భరోసాను, ఒక భద్రతని ఇచ్చే సెక్టార్కి సంబంధించింది రియల్ ఎస్టేట్. మ్మ్. సో చాలామంది పైసా దాచుకొని, మ్మ్. అంటే ఎక్కువగా ఖర్చు చేస్తే పిల్లల ఫ్యూచర్కి బాగోదని, ఎక్కువ ఎంజాయ్ చేస్తే ఖర్చు అయిపోతామని చెప్పేసి దాచుకొని తీసుకొచ్చి మన దోసిల్లో పోస్తారు కస్టమర్స్. అవును సార్. ఆ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు పెడుతున్నది డబ్బుల్ని మన దోసిల్లో పోయట్లా, వాళ్ళ ఆశలను మన దోసిల్లో పోస్తున్నారు. మ్మ్. సో ఈ ప్రాపర్టీ మేము ఇప్పుడు తీసుకుంటే ఈ ప్రాపర్టీ పెద్దగా అయిన తర్వాత నా కూతురు మ్యారేజ్కి పనికొస్తుందని, లేదా నా బాబు చదువుకు పనికొస్తుందని, మ్మ్. లేదా మేము రిటైర్మెంట్ అయ్యి చివరి దశలో తలదాచుకోవడానికి ఒక ఇల్లు కావాలన్న సంకల్పంతో చాలామంది కస్టమర్స్ వాళ్ళ ఆశలను తీసుకొచ్చి మన దోశలో వస్తారు. అవును సార్. సో దానికి నమ్మకంగా కమిషన్ల కోసం కక్కుర్తిపడి మ్మ్. ఎక్కడ పడితే ఎక్కడ ప్రాపర్టీ ఇప్పించడం కాకుండా, మ్మ్. ఒక డాక్టర్ లాగా మ్మ్. ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చాడు. అవునండి. ఆయన డెంటల్ ప్రాబ్లంతో మన దగ్గరికి వచ్చినప్పుడు మ్మ్. మనం డెంటిస్ట్ దగ్గరికి పోతే డెంటల్ ప్రాబ్లం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎస్. తెలిసో తెలియక మ్మ్. వాళ్ళు మెంటల్ డాక్టర్ దగ్గరికి పోతే ఎరగడగోవాల్సింది వస్తుంది. అవును. సో ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మీ బడ్జెట్ ఏంటి, మ్మ్. మీ రిక్వైర్మెంట్ ఏంటి, సో మళ్ళీ తిరిగి మీరు ఎప్పుడు అమ్మాలనుకుంటున్నారు, మ్మ్. వీటి మీద మీకు మినిమం అవేర్నెస్ ఉండాలి. ఓకే. అట్లా అవేర్నెస్ ఉంటే స్పష్టంగా వచ్చే ఏజెంట్ని కానీ, లేదా మీరు తీసుకుంటున్న ప్రాపర్టీని కానీ మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలుగుతారు. ఓకే. అట్లా కాకుండా గుడ్డిగా ఎడ్డిగా పోయి మాకు ఏదో ఒక ప్రాపర్టీ ఇప్పియండి అంటే, మీ రోగం ఏమో వేరు, మ్మ్. మీరు వెళ్ళిందేమో జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వేరు, మ్మ్. ఆయన ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు, అవును. ఇబ్బంది అవుతుంది. అవునండి. కాబట్టి మీరు ప్రాపర్టీ తీసుకునే ముందే ఆలోచించుకోండి. మ్మ్. ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న తర్వాత మాలాంటి ఎక్స్పర్ట్ చాలామంది ఉంటారు, అవును సార్. కన్సల్ట్ అవ్వండి. మ్మ్. మీకు చాలామందికి ఎట్లుంటుందంటే, కన్సల్ట్ కావడానికి టైం దొరకదనే కాన్సెప్ట్లో ఉంటారు. అదే ఒక పెళ్ళి ఉంది లేదా ఒక దావత్ ఉందని చెప్తే, దూరపు చుట్టం కాదు, తోక చుట్టం వాళ్ళదైనా సరే శ్రీశైలం అడవులకు పోవన్నా పోతారు. మ్మ్. కానీ మీ లైఫ్కి అంతా పనికొచ్చేది ఈ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీకి సంబంధించిన కొద్ది ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనే దాంట్లో మీరు చాలా చాలా లేజీగా ఉంటారు. చాలామంది కస్టమర్స్, అందరూ అన్నారు కానీ మ్మ్. చాలామంది కస్టమర్స్ మేము బిజీ, మాకు తెలుసు మ్మ్. అని చెప్పేసి నిర్లక్ష్యం వహిస్తే మ్మ్. ఇప్పుడు ఏదో ఒకటి తీసుకుంటారు, తర్వాత మీకు అవసరమై అమ్ముకోవాలనుకున్నారో చాలా ఇబ్బంది పడాల్సింది వస్తుంది. ఓకే. కాబట్టి ప్యూర్లీగా మీరు ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు, మ్మ్. ఎంతలో తీసుకోవాలనుకుంటున్నారు, మ్మ్. ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారు, ఏ ఫేసింగ్లో తీసుకోవాలనుకుంటున్నారు, మ్మ్. తిరిగి మళ్ళీ ఎప్పుడు అమ్మాలనుకుంటున్నారు, మ్మ్. వీటి మీద మీకు స్పష్టమైన అవగాహన ఉంటే మీకు ప్రాపర్టీ ఇప్పించే అడ్వైజర్ కూడా అంతే అద్భుతంగా ప్రాపర్టీ ఇప్పించగలుగుతాడు. ఎక్సలెంట్ సార్. ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు ప్రతి ఒక్కరు. డెఫినెట్గా కడుపు నొప్పి మీద అయినప్పుడు టాబ్లెట్ కూడా మీరే వేసుకోవాలి. అవును. కానీ చాలా మంది ఏం చేస్తారు, కడుపు నొప్పి అంటే ప్రాపర్టీ తీసుకోవాలని మీరు అనుకుంటారు, కానీ ఇప్పేమని వాని చేతుల్లో ఆ నిర్ణయాధికారం అతనికి ఇస్తే మ్మ్. అతనికి తోచిన ట్రీట్మెంట్ చేస్తాడు. అవును. అతనికి తోచిన ట్రీట్మెంట్ చేస్తే మీకు వచ్చిన రోగం తగ్గదు. మ్మ్. కాబట్టి మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఎస్. మనం ఇందాక అనుకున్నట్టు మ్మ్. మీకు ఏ రూట్లో కావాలి, ఏ రేట్లో కావాలి, ఏ ఫేసింగ్లో కావాలి, ఏ సైజులో అమ్మాలి, మ్మ్. మళ్ళీ తిరిగి ఎప్పుడు అమ్మాలి, మ్మ్. ఇవి మీకు పర్ఫెక్ట్గా ఉంటే మ్మ్. మీ రూట్లో మీ రేటుకి తగ్గట్టు, మీ సైజుకి తగ్గట్టు, మీ ఫేసింగ్కి తగ్గట్టు మ్మ్. మళ్ళీ తిరిగి మీరు ఎప్పుడైతే అమ్మాలనుకుంటున్నావో దానికి అనుగుణంగా ఆ ఏరియా మెచ్యూరిటీ అయ్యే ఏరియాలో ప్రాపర్టీ ఇప్పడం ఈజీ అవుతుంది. మ్మ్. మీరుండేది విజయవాడ హైవేకి ఉండి మ్మ్. నాకు ముంబై హైవేకి ఇప్పేమన్నారు అనుకోండి,
మీకు దూరం అనిపిస్తుంది. ఉమ్, మేము ఉండేది విజయవాడ హైవే, నువ్వు ఇప్పిస్తుంది ముంబై హైవే. ఉమ్, దూరం కదనే ఫీలింగ్ ఉంటుంది. అవును కానీ సార్. దూరం దగ్గరతో సంబంధం ఉండదు. ఒక ప్రాపర్టీ పెరగాలంటే ఉమ్, దూరం దగ్గర కాదు కావాల్సింది, మనం చూడాల్సింది. చాలామంది ఏం చేస్తారు, నా ఇల్లు ఉన్న దగ్గర, నా ఇంటి పక్కన నాకు ప్లాట్ ఇప్పిస్తే బాగుంటుంది అనుకుంటారు. ఉమ్, నీ ఇంటి పక్కన హాస్పిటల్ ఉంది, స్కూల్ ఉంది, క్లబ్ ఉంది, పబ్ ఉంది, రిసార్ట్ ఉంది, షాపింగ్ మాల్ A to Z ఉండడంతో పాటు ఉమ్, ఆ ఏరియాలో ఇప్పటికే రేటు పెరిగి ఉంది. ఆ రేటు పెరిగి స్టాగ్నేట్ అయిన దగ్గర నువ్వు ప్రాపర్టీ తీసుకుంటే అది ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ ఎట్లయితుంది? ఉమ్, ఇల్లు కట్టుకునే ప్లాట్ అవుతుంది. అవును. ఇల్లు కట్టుకునే ప్లాట్ దగ్గర ఆల్మోస్ట్ అది ఇప్పటికే ₹1,00,000 గజమైన దగ్గర అది డబల్ అయితే కూడా 2 లక్షలు అయితే తప్ప 5-6 లక్షలు 10 టైమ్స్ 100 టైమ్స్ పెరిగే ఛాయిస్ ఉందా? చాయిస్ ఉండదు. అదే మీరు 1996, 98 టైంలో హైటెక్ సిటీలో ₹12 గజం, జస్ట్ ₹12 పర్ స్క్వేర్ యార్డ్. అప్పుడు తీసుకున్న వాళ్ళకు ఇప్పుడు దాదాపు 2.5 లక్షలు పర్ స్క్వేర్ యార్డ్. అప్పుడుండి కొందరు ఈ పక్కనే హైదరాబాద్ నాదే అనుకునే హైదరాబాద్లో ఉంటున్నోళ్ళు, బోరబండులో ఉంటున్నోళ్ళు కానీ, ఎంఎస్ మక్తాలో ఉంటున్నోళ్ళు కానీ, ఉమ్, టోలీ చౌక్లో ఉంటున్నోళ్ళు కానీ, షేక్పేటలో ఉంటున్నోళ్ళు కానీ ఈ హైదరాబాద్ హైటెక్ సిటీలో తీసుకోలే. మనకు చాలా దూరం అది. అదే మన దగ్గర తీసుకుంటే కొద్దిపాటి రెంట్ వస్తుందేమో, అక్కడ ప్రాఫిట్ ఎక్కువ ఉంది, ఇక్కడ ప్రాఫిట్ తక్కువ. అట్లా అనుకొని తీసుకోలే. ఉమ్, కానీ గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు, విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు, వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు, రకరకాల ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళు హైటెక్ సిటీలో తీసుకొని ఈరోజు అప్పుడు జస్ట్ ₹100 గజంలో తీసుకున్న వాళ్ళు ఉమ్, ఇప్పుడు లక్షల్లో అమ్ముకుంటున్న వాళ్ళు కోటేశ్వర్లు అవుతున్నారా లేదా? ఉమ్, అవును సార్. మరి దగ్గరే అనుకున్న వాళ్ళు వాళ్ళు మనీ లేకుండా తగ్గిపోతున్నారు. మనీ ఉండి కూడా ఆలోచన లేదు. ఉమ్, అంటే దూరం ఉంటే మంచిది కాదు, దగ్గర దగ్గర ఉంటే ఉంటే బెటర్ better అనే అంటున్నారు. ఫీలింగ్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మన ఇంటెన్షన్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ మన ఇంటెన్షన్. yes. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? 10 పెట్టి 100 తీసుకోవడం ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం. ఉమ్, నువ్వు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడి ఎక్కడైతే వస్తుందో అక్కడ పెట్టాలని నీ లక్ష్యమైనప్పుడు దూరం దగ్గర చూసుకోవద్దు. ఉమ్, ఒకవేళ దగ్గర ఉన్నదే డెవలప్ అవుతుంది, దూరం ఉన్నది డెవలప్ కాదు అనే ఫీలింగ్ మీకు నిజమై ఉంటే, చాలా మందికి ఇదే ఫీలింగ్ ఉంది సార్. ఇట్లాగే చాలా మంది మీరు గుర్తుపెట్టుకోండి, దూరం అయిపోతుంది, వద్దు మనకు దగ్గరే బెటర్ అని అనుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇలా కన్ఫ్యూజన్ లో కూడా చాలా మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ దూరమే నిజం అనుకుంటే, ఉమ్, మీరు కాకినాడ నుంచి వచ్చారు, ఉమ్, నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. ఓకే, హైదరాబాద్ దూరమా కాదా? దూరమే. మరి ఎందుకు వచ్చాం? అట్లాగే ఈరోజు మన పిల్లల్ని ఉమ్, అమెరికా పంపించాలనుకుంటున్నాం, ఉమ్, మరి చాలా దూరం కదా, అవును. ఎందుకు పంపించాలనుకుంటున్నాం? ఎడ్యుకేషన్ బాగుంటుంది, వెల్ సెటిల్ అవ్వచ్చు అని ఆ ఎగ్జాక్ట్లీ. intention తో ఇక్కడే మీరు బాగా పంపిస్తారు. గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఫ్యూచర్ బాగుంటుందని మనం ఫీల్ అయితే దూరం దగ్గర చూడాల్సిన అవసరం లేదు. ఓకే. ఒకవేళ దగ్గర ఉన్నదే బాగా డెవలప్ అయ్యి దూరం ఉన్నది అసలు డెవలప్ కాదనే ఫీలింగ్ మీకుంటే, ఉమ్, మన ఇండియాకు రాజధాని ఢిల్లీ. ఢిల్లీకి పక్కనే ఉత్తరప్రదేశ్, బీహారు, ఉమ్, జార్ఖండ్ ఉన్నాయి. ఢిల్లీకి చాలా దూరంలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఉన్నాయి. ఈరోజు ప్రపంచ దేశ పెట్టుబడిదారులందరూ కూడా బీహార్లో ఎవడన్నా పెడతారా? లేదు, ఉత్తరప్రదేశ్లో ఎవరైనా పెడతారా? అస్సలు పెట్టారు. మరి ఎందుకని చెప్పేసి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో దూరమైన పెడుతున్నారు? మెట్రో సిటీస్ కదా అని చెప్పి పెడుతుంటారు. ఎగ్జాక్ట్లీ. ఒక ఏరియా డెవలప్ కావాలంటే చూసుకోవాల్సింది, ఉమ్, కస్టమర్ కూడా నువ్వు తీసుకుంటున్న ప్లాట్ సరౌండింగ్ లా ఉమ్, ఏం డెవలప్ ఉంటాయి. ఒక ఏరియా డెవలప్ కావాలంటే ప్రధానంగా ఉండాల్సిన వాటిలో ఫస్ట్ మీకు ఉండాల్సింది వాటర్ ఉందా, ఉమ్, పవర్ ఉందా, yes. అక్కడ పిల్లలు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ ఉందా, హాస్పిటల్స్ అయితే హాస్పిటల్స్ ఉన్నాయా, ఉమ్, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన పార్క్స్ కానీ, రిసార్ట్స్ కానీ, కనహాశాంతి వనం లాంటివి కానీ, లేకపోతే రామచంద్ర మిషన్ లాంటి ఇటువంటివి ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉందా? ఉమ్, వీటితో పాటు వీటికంటే ఇంకా అత్యంత కీలకము మార్గం, అంటే రహదారి, రోడ్డు మార్గం ఉందా, రైలు మార్గం ఉందా, ఏరోప్లేన్ మార్గం ఉందా, ఉమ్, ఈ రోడ్ కనెక్టివిటీ. వీటికంటే ఇంకా అత్యంత పవర్ఫుల్గా ఉండాల్సింది ఎంప్లాయ్మెంట్. ఉమ్, ఒకప్పుడు హైదరాబాద్కు అట్లాస్ట్ వనస్థలిపురం, ఇట్లాస్ట్ కుకటపల్లి. ఈరోజు కుకటపల్లి దాదాపు 33 కిలోమీటర్లు పెరిగింది. మరి వనస్థలిపురం 3-4 కిలోమీటర్లు ఎందుకు పెరిగింది? ఇక్కడ కుకటపల్లికి సరౌండింగ్లో ఐడియా బొల్లారం వచ్చింది, ఉమ్, హైటెక్ సిటీ వచ్చింది,
పక్కనే రామచంద్రపురం ఉంటుంది, పక్కనే బీడిఎల్ ఉంటుంది, ఎస్. ఓడిఎఫ్ ఉంటుంది, అట్లాగే రుద్రారం ఉంటుంది, ఇష్నాపురం, ఇట్లా ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు పాషామైలారం లాంటి షెడ్యూల్ వచ్చినాయి. Hmm. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అంటే ఒక శాలరీ వస్తే వేతనం వస్తుంది, Yes. వేతనం వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెడితే ఇల్లు కడుగుతాం, ఇల్లు కడితే పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటే స్కూలు, హాస్పిటల్, క్లబ్, పబ్బు, రిసార్ట్, రెస్టారెంట్, సో ఇంకా లైఫ్ ఇట్లా స్టైల్ అంతా లింకుడుగా పెరిగింది కాబట్టి హైటెక్ సిటీ అద్భుతంగా సక్సెస్ అయింది. అట్లాగే నువ్వు తీసుకుంటున్న ప్రాపర్టీ దూరం దగ్గర చూడకు. ఎస్. ఎందుకంటే నువ్వు తీసుకుంటున్న ప్రాపర్టీలో నువ్వు ఇల్లు కట్టుకొని నువ్వు చేస్తున్న జాబుకు అప్ అండ్ డౌన్ చేస్తే నువ్వు అప్పుడు డిస్టెన్స్ చూసుకో. నువ్వు తీసుకుంటుంది నీ పిల్లల భవిష్యత్తు కోసం, నువ్వు తీసుకుంటుంది నీ కొడుకు చదువు కోసం, నువ్వు తీసుకుంటుంది ఇప్పుడు 10 పెట్టి అప్పుడు 100 తీసుకోవాలన్న లక్ష్యం కోసం తీసుకుంటున్నావు. అలాంటప్పుడు దూరం దగ్గరతో నీకేం సంబంధం? కాబట్టి ఈ ఆఫ్ నాలెడ్జ్తో కాకుండా అద్భుతమైన నాలెడ్జ్తో నువ్వు ముందుకెళ్తే ఎకనామికల్గా నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలుగుతావు. ఎకనామికల్ డిసిప్లిన్ ప్రకారం నువ్వు సక్సెస్ కావడానికి స్కోప్ ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళు చెప్పిరనో వీళ్ళు చెప్పిరనో దూరం ఉందనో దగ్గర ఉందనో ఈ ఫీలింగ్లోకి పోయినావు అనుకో, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తావు. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆగమైపోతావు. అట్లా కావద్దనుకుంటే డెఫినెట్గా నేను ఇందాక చెప్పినట్టు మీకు మీ అవసరానికి ఏదైతే ఉందో రూటా, రేటా, అట్లాగే రిటైర్మెంటా ఏంటనేది తెలుసుకొని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే నువ్వు పర్ఫెక్ట్గా ఇన్వెస్ట్ చేయగలుగుతావు. లేదనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా ఆగమయ్యే అవకాశం ఉంది. ఓకే, నైస్ సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, వెల్కమ్.